మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా ఉంటుంది. ఈ రాశి వారికి శుభాశుభములు మిశ్రమముగా ఉంటాయి. డబ్బుకు లోటుండదు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలలోనే గొడవలు జరుగుతాయి. సంతానం కలుగుతుంది. ఏ విషయంలోనైనా వీరు ఆచితూచి వ్యవహరించవలెను. తలకు పాదాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. దైవ బలముతో అన్ని పనుల్లోనే రాణిస్తారు. కొన్ని సందర్భాల్లో శత్రువులు మిత్రువులుగా మారుతారు. ద్వితీయార్థములోనే అనుకున్న పనులు నెరవేరుతాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఏలినాటి శని వలన అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి యోగకాలమని చెప్పవచ్చును. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతారు. కాంట్రాక్ట్ పని వారికి స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు యాజమాన్యం యొక్క మన్ననలు పొందుతారు. కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్లు అవుతాయి. విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. కష్టపడి చదవాలి. అనుకున్న కాలేజీలో సీటు రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. వీరు శ్రీ గురు చరిత్ర, హయగ్రీవ స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం చదవటం మంచిది. స్త్రీలకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. అన్ని విషయాలలో వీరిదే పై చేయి. వీరి మాటకి విలువ, గౌరవం ఉంటాయి. బంధువులు వీరికి విలువనిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీ పురుషులిద్దరికీ చాలా యోగదాయకంగా ఉంటుంది. శివుడికి అభిషేకం చేయటం చాలా మంచిది.